ఉపరాష్ట్ర పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. ఉపరాష్ట్ర పదవి దత్తాత్రేయకి ఇయ్యాలి. అర్హుడే, దత్తన్నకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన మీద ఎలాంటిది లేదు. ఆయన చాలా ఓపిక మనిషి, సౌమ్యుడు. నిజంగా ఇస్తే దత్తన్నకి ఇవ్వాలి. దత్తన్నకి ఇస్తే తెలంగాణ ప్రజలల్లో తెలంగాణకు ఒక పదవి వచ్చింది, వాళ్ళు ఇచ్చి గౌరవించారు అని చెప్పేసి కొంచెం సంతోషపడవచ్చు. ఎందుకంటే ఇవ్వాలి, దత్తన్నకి ఇవ్వాలి. మరి ఇక్కడ దత్తన్నకి ఇస్తారు, ఇవ్వాలి అని మనం అంటున్నాము. మరి అక్కడ కేసీఆర్ కూడా అడుగుతున్నాడు కదా ఉపరాష్ట్రపతి పదవి. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తే మాకేంది, మాకు ఉపరాష్ట్రపతి కావాలి. ఫస్ట్ రాష్ట్రపతి అడిగిండు, కానీ రాష్ట్రపతి అంటే ఇవ్వలేము, ఉపరాష్ట్రపతి ఇస్తామని వాళ్ళు చెప్పారు. మరి ఉపరాష్ట్రపతి మరి అందుకనే ఇప్పుడు మరి దత్తన్నకు ఇస్తే ఎట్లా, మరి కేసీఆర్కి ఎట్లా? కేసీఆర్ ఏమో ఉపరాష్ట్రపతి మీద వద్దంటుండా కావాలంటుండా తెలుస్తలేదు. కేంద్రం ఏమో ఉపరాష్ట్రపతి ఇస్తామని చెప్పేసి ఏమో కేంద్రం చెప్తుంది, కలిస్తే విలీనం అయిపోతే. మరి ఇక్కడనేమో మనమేమో దత్తన్నని ప్రిఫర్ చేస్తున్నాం. అంటే దత్తన్నకి ఇయ్యరు. ఒకవేళ ఈ లోపల ప్రక్రియ పూర్తయి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే ఖచ్చితంగా సారు కేసీఆర్ ఉపరాష్ట్రపతి అయిపోతాడు. ఇది మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే దత్తన్నకి ఇస్తే మంచిదే అని మనం అనుకుంటున్నాం. కేసీఆర్ కంటే కూడా దత్తన్న 1000 రెట్లు చాలా మంచోడు. ఎందుకంటే ఆయన మీద కూడా ఎలాంటి ఆరోపణలు లేవు, ఏది లేవు. కాబట్టి ఒక తెల్ల పేపర్ లాంటివాడు దత్తన్న. అదే మన కేసీఆర్ మీద అయితే చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే బొంబాయికి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి, ఈ ఎవరో కాలకడాలు పోయినాయి అని చెప్పారు, ఆ కేసు అన్నారు. ఆ ఊర్లో చింతమడకలనేమో చెట్టుకు కట్టేసి కొట్టిరు అన్నారు. బర్రెలు కట్టేస్తే బరిదూడలను వదిలిపెడతా, బరిదూడలను ఎత్తుకుపోయి అమ్ముకున్నాడు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. పాస్పోర్ట్లు అని చెప్పేసి, దుబాయ్ శేఖర్ అని పేరు, ఎన్నో రకరకాల మచ్చలు. ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ ఫైనల్గా అందరిని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక కూడా కాళేశ్వరం కుంభకోణము, ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణము, ధరణి అనే ఒక పోర్టల్ తెచ్చి అతి భారీ కుంభకోణము, ఇవన్నీ ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎట్లు ఇస్తారని ఆలోచిస్తున్నాం. వాళ్ళేమో కేంద్రమేమో ఉపరాష్ట్రపతి ఇస్తాము, మీరు మెర్జ్ చేస్తే మంత్రి పదవులు ఇస్తాం, కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి కేసీఆర్ అర్హుడా అనర్హుడా తెలియదు. కానీ మరి వాళ్ళే నిర్ణయించాలి. మరి మెర్జ్ అయినాక చూడాలి మరి ఏ పదవి ఇస్తారనేది చూడాలి.